అందరికీ నమస్కారం. విద్యా ప్రవేశ్ 90 రోజుల కార్యక్రమంలో భాగంగా 22వ రోజు చేయాల్సిన కృత్యాల గురించి తెలుసుకుందాం. మొదటగా భాషాభివృద్ధి. ఇందులో పిల్లలతో వారి కుటుంబ సభ్యుల గురించి, వారు చేసే పనుల గురించి స్వేచ్ఛగా మాట్లాడించాలి. గుడ్ మార్నింగ్ పిల్లలు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు వీళ్ళతో? మీ నాన్న ఏం చేస్తాడు? లారీకి డ్రైవర్గా వెళ్తాడా? మరి మీ అమ్మ ఏం చేస్తుంది? కసు ఊడుస్తుంది. ఇంకా బండలు కడుగుతుంది. ఇంకా రకరకాల పనులు చేస్తుందా మీ అమ్మ? ఓకే శ్రీరామ్. నెక్స్ట్ అమ్ములు. స్టాండ్ అప్ అమ్ములు. మీ నాన్న ఏం చేస్తాడమ్మా? ఎక్కడికి? డ్యూటీకి వెళ్తాడా? ఓకే. మరి మీ అమ్మ ఏం చేస్తుంది? బండలు కడుగుతుంది. ఇంకా సామాన్లు కడుగుతుంది. ఇంకా వంట చేస్తుంది. ఎవరికి వంట? అది మీరికేనా? మీరేం చేస్తారు వంటని? వంటని ఏం చేస్తారు? తింటారా? ఓకే. బాగుంటుందా? మాకు పెడతారా? మరి పెడతారా? ఓకే శ్రీరామ్. నెక్స్ట్ ఈశ్వర్. మీ ఇంటి ఎవరెవరు ఉంటారు? మరి మీ అమ్మ ఏం చేస్తుంది? వంట చేస్తుంది. ఇంకా బట్టలు ఉతుకుతుంది. ఇంకా వంట చేస్తుందా? వంట. వెరీ గుడ్ శ్రీరామ్. నెక్స్ట్ గ్రీష్మ. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? అబ్బో, చాలామంది ఉన్నారు కదా మీ ఇంట్లో. మరి మీ నాన్న ఏం చేస్తాడు? ఆటో డ్రైవర్గా వెళ్తాడా? మరి మీ అమ్మ ఏం చేస్తూ ఉంటుంది ఇంట్లో? వంట చేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది? సాకరేకు పోయి ఏం చేస్తుంది? సాకరేవులో బట్టలు ఉతుకుతుందా? వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత అభిజ్ఞానాభివృద్ధిలో చేయాల్సిన కృత్యం, ఒక తెలిసిన చిత్రకథను క్రమాన్ని మార్చి ఇచ్చి దానిని క్రమంలో అమర్చమనండి. పిల్లలు, ఇక్కడ ఒక చిత్రాలతో కథ ఉంది కదా. మరి ఈ చిత్రాలతో ఉన్న ఈ కథను, ఈ బొమ్మలను నేను తారుమారు చేసి మీకు ఇస్తాను. మీరు కరెక్ట్గా ఈ పిక్చర్స్ను ఒక ఆర్డర్లో పెట్టేస్తారా? మరి కథని పేరు అమలు సీరియల్గా ఆ బొమ్మల కథను ఆర్డర్లో పెడతావా? ఓకే, పెట్టి మరి. వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. తర్వాత శారీరక అభివృద్ధిలో విద్యార్థుల చేత తాడాట లేదా టైరాట ఆడించడం.